ముంబైలో మెట్రో ట్రైన్ కష్టాలను ఎదుర్కొంటోంది. ప్రయాణికుల వృద్ధి 10% పెరిగినప్పటికీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. వందల కోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోయినట్లు తాజా నివేదికలో పేర్కొంది. ముంబైలో ప్రవేశపెట్టిన మెట్రో రైలుకు 2 ఏళ్లలో 300 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రారంభంలో కేవలం 10 రూపాయలతో మెట్రోలో ప్రయాణికులు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లేలా అనుమతి కల్పించారు. రైలును ప్రారంభించిన మొదటి 2-3 నెలల్లో ప్రయాణికుల శాతం భారీగా పెరిగింది. శని, ఆదివారాల్లో ఆ సంఖ్య రెట్టింపైంది. దీంతో రద్దీకి అనుగుణంగా స్మార్ట్ కార్డులు, సీజన్ పాసులు వంటి ప్రత్యేక సౌకర్యాలను కల్పించారు. ప్రస్తుతం ముంబై మెట్రోలో రోజు 3 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అయితే నిర్వహణ భారం, సిబ్బంది ఖర్చులతో పాటు భవన వ్యయం కూడా తీవ్రంగా పెరుగుతూ వచ్చాయి. దీంతో మెట్రో భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. ముఖ్యంగా ప్రారంభంలో 2,847 కోట్లుగా ఉన్న భవన వ్యయం ప్రస్తుతం 4,026 కోట్లకు చేరుకుంది. దీంతో ముంబై మెట్రో 300 కోట్ల రూపాయల నష్టాన్ని చూడాల్సి వచ్చింది. ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన మెట్రో నిర్మాణ ఖర్చు రాయితీ తీవ్ర జాప్యం కావడంతోనే భారీగా వ్యయం పెరగడంతో పాటు తీవ్ర నష్టాలకు చేరుకున్నట్లు నివేదిక ఆధారంగా తెలుస్తోంది. ముంబైలో మెట్రో రైలు అందుబాటులోకి వచ్చి 2 ఏళ్లవుతోంది. వెర్సోవా, అంధేరి, ఘట్కోపర్ మధ్య 14 కిలోమీటర్ల దూరం పాటు ఈ రైలు నడుస్తోంది. గత డిసెంబర్లో ధరలు పెంచాలని భావించినప్పటికీ కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో అది పెండింగ్లో పడిపోయింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందటం లేదు. దీంతో ముంబై మెట్రో నష్టాల్లోకి జారుకుంది.